నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఎల్ నీనో పరిస్థితుల నేపథ్యంలో నీటి లభ్యత పరిమితంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులు సూచించారు. స్థానిక తూర్పు కాలువకట్టపై ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాజెక్టు కమిటీ సమావేశంలో ఈ మేరకు రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో అధిక నీటి అవసరమయ్యే వరి పంట సాగు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే వరి నాట్లు వేసిన రైతులు నీటి కొరత కారణంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలు, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. పరిమిత నీటి వనరులను పొదుపుగా వినియోగిస్తూ పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని, నీటి సంరక్షణకు ప్రతి రైతు సహకరించాలని అధికారులు కోరారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కమిటీ సభ్యులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మనకి సముద్ర ఉపరితలాలు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు మ్యాక్సిమం 2.5 degrees మాత్రమే పెరిగింది. ఇప్పుడు దాకా హైయెస్ట్ 2.5. మరి ఈ సంవత్సరం అంతర్జాతీయ వాతావరణ నిపుణులు ఇచ్చినటువంటి సూచనల మేరకు 2.5 నుంచి 3.5 అంటే ఇంకొక డిగ్రీ ఎక్స్ట్రా. అంటే ఇప్పుడు దాకా మనకి గడిచిన సంవత్సరాలు ఎక్కువ రికార్డ్ అవ్వలేదు. అది 3.5 degrees దాకా మనకి చేరవచ్చు. అందువలన మనకి సముద్ర ఉపరితలాల్లో ఉన్నటువంటి గాలి కూడా వేడికి పైకి వెళ్ళి వర్షాలు కాకుండా ఎల్లినో ప్రభావంతో మనకి ఉంటే కొన్ని చోట్ల మాత్రం విపరీతమైనటువంటి వర్షం రావచ్చు, కొన్ని చోట్ల అసలు వర్షమే రాకపోవచ్చు. మనకి పంటకి సంబంధించి మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్యాటర్న్ ప్రకారము మనకి ఒక 60-40 ఒక 60-40% నిష్పత్తిలో మనకి వర్షపాతం కాలువలు సప్లిమెంట్ చేస్తే మనకి పంట పడుతుంది. ఇప్పుడు ప్రశ్న వర్షపాతం లేకపోతే అసలు రిజర్వాయర్లు నిండకపోతే ఇప్పుడు ఒక ఆశాజనకమైనటువంటి వార్త ఏంటంటే అల్మెట్టి డ్యామ్ కొద్దిగా నిండుతున్నారు. అది నిండితే మనకి అల్మెట్టి డ్యామ్ దూరాలు జీవో నెంబర్ 396 రద్దు కోరుతూ దస్తావేజు లేఖలు చేపట్టిన పెండౌన్ దీక్షలు కొనసాగుతున్నాయి. స్థానిక కొత్తపేటలోని సబ్ రిజిస్టార్ కార్యాలయం, గంగారమ్మపేటలోని పశ్చిమ సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖలు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సహాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధం ఆంజనేయులు మాట్లాడుతూ గత 9 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పెండౌన్ దీక్షలకు ప్రజల నుండి పూర్తి మద్దతు లభిస్తుందన్నారు. జీవో నెంబర్ 396 అమలుతో దస్తావేజుల నిర్వహణతో పాటు ప్రజల ఆస్తుల భద్రతకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. జూలై 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెండౌన్ దీక్షలు కొనసాగుతాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నెంబర్ 396ను రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు దస్తావేజు లేఖలు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 396ని రద్దు చేసుకోవాల్సిందిగా ఈ నెల 20 నుంచి 31 వరకు పెండౌన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. దీనికి ఇప్పటికి ప్రజల మద్దతు కూడా మాకు ఉంది. తర్వాత ఈ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రజలు కూడా మా ముందుండాలని కోరుకుంటున్నాము. జీవోని వెంటనే రద్దు చేయాలని, రద్దు చేసే వరకు ఈ పెండౌన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మరీ తెలియపరుచుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను తెచ్చి ప్రజలకు ఎంతో పారదర్శకంగా సేవలు అందిస్తామని చెప్తున్నారు. ప్రజలకు ఎంతో ఫాస్ట్గా సేవలు అందిస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు రిజిస్టర్ ఆఫీసుల్లో ఏ సేవ అయినా సరే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయినా కానీ వితిన్ 1 అవర్లోనే రిటర్న్ ఇస్తున్నారు. ఎక్కడ ప్రజలకు సేవలు తక్కువగా జరుగుతున్నాయో మాకు అర్థం కావడం లేదు. అందువలన దీనిని విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్థానిక షరా బజార్లోని శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత స్వామివారికి ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం ఆలయంలో స్వామివారి ఉత్సవ సేవ జరుగుతుందని వివరించారు.
అర్చకులు మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి నాడు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం షరాబ్ బజార్ నందు నెలవారీ జరిగే పౌర్ణమి సందర్భంగా ఈ రోజున అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మా అర్చక స్వామి అయినటువంటి రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి గారు మరియు వారి కుమారులు కిరణ్ కుమార్ గారు, సురేష్ గారు ఆధ్వర్యంలో నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి ఎంతో చారిత్రాత్మక ఆలయంగా విరాజిస్తున్నటువంటి శ్రీ సూచనాసంత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో పౌర్ణమి పర్వదాన్ని పురస్కరించుకుని ప్రతి నెలా కూడా ఆలయంలో స్వామివారి దర్శనానికి చేసినటువంటి భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున గురు పౌర్ణమికి ప్రత్యేకంగా ఎంతో విశిష్టత ఏంటి ఈ వ్యాస పౌర్ణమి కూడా ఆలయానికి దర్శనానికి చేసిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో సంధ్యా సమయంలో స్వామివారి ఉత్సవ సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. స్వర్ణ వార్డు సిబ్బంది సమస్యలపై తాము చేసిన వ్యాఖ్యలను వక్రీకరించే ప్రయత్నాలను తెనాలి జేఏసీ, ఏపీ ఎన్జీఓ సంఘం, తెనాలి శాఖ తీవ్రంగా ఖండించాయి. మున్సిపల్ ఉద్యోగులను కించపరిచేలా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశాయి. జేఏసీ, ఏపీ ఎన్జీఓ సంఘం ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్కు స్వర్ణ వార్డు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై 3వసారి లిఖితపూర్వకంగా వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వినతి పత్రంలోని కొన్ని అంశాలపై అధికారులతో చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. అనంతరం స్వర్ణ వార్డు సిబ్బంది సమస్యలను అధికారులు అర్థం చేసుకుని వారిని మానసికంగా ఇబ్బంది పెట్టకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మీడియాతో మాట్లాడినట్లు వెల్లడించారు. మీడియా సమావేశంలో మున్సిపల్ ఉద్యోగులను కానీ ఇతర ఉద్యోగులను కానీ కించపరిచే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. స్వర్ణ వార్డు సిబ్బంది సమస్యలపై సమర్పించిన వినతి పత్రంలోని ప్రతి అంశానికి తాము కట్టుబడి ఉన్నామని, విచారణ కమిటీని ఏర్పాటు చేస్తే తమ వద్ద ఉన్న అన్ని సాక్ష్యాధారాలను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కొంతమంది మున్సిపల్ సిబ్బందితోటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి దౌర్జన్యంగా వచ్చారు ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు, జేఏసీ వాళ్ళు అని అన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. మేము వచ్చిన సమస్యలు అందరూ ఎంప్లాయీస్ అందరి సమస్యలాగానే మేము కూడా చర్చించడం జరిగిందే తప్ప వేరే విధంగా ఎవరిని కూడా దూషించి మాట్లాడి ఉండలేదు. కనుక మరి ఈ వార్డు సచివాలయ సిబ్బంది కమిషనర్ గారు ఫైనల్గా పరిష్కరిస్తున్నారు. దాంతో మేము కూడా సంతృప్తి చెంది రావడం జరిగింది. అంతే తప్ప వేరే మాకు గొడవలు ఏం లేవు. అదే తనాల్లో తహసీల్దార్ గారు ఆఫీసులో పనిచేసే సిబ్బంది తహసీల్దార్ గారిని చాలా పొగుడుతారు మరి వాళ్ళ దగ్గర సిబ్బంది. అలానే మండలం ఎండిఓ గారు దీప్తి మేడం గారు వాళ్ళ దగ్గర సచివాలయం సిబ్బంది ఉన్నారు. ఆమె అక్కడ కూడా ఎలాంటి సమస్యలు రావట్లా, కేవలం మున్సిపల్ కార్యాలయంలోనే వస్తుంది. కానీ అది మన కమిషనర్ గారు మరి మంచి మనసుతో మంచి హృదయంతో కుటుంబ పెద్దగా ఆయన ఈ సమస్యలని కానీ సామరస్యంగా పరిశీలించినట్లయితే ఎలాంటి ఇబ్బంది కూడా లేదని చెప్పి మేము తెలియపరుచుకుంటున్నాం. మేము 27వ తారీఖు ఈ సచివాలయం ఉద్యోగుల సమస్యల పట్ల 3వసారి ఎవరో కమిషనర్ గారిని కలవడం జరిగింది. మేము ఇది కలవడం 3వసారి. మేము వచ్చి కలిసిన ప్రతిసారి మీరు వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప మేము అడిగినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము సమస్యలకి సంబంధించి ఆయన మరొకసారి మేము ఏదైతే తెలియజేసిన అంశాలు ఉంటాయో వాటిని ఆయన సానుకూలంగా అర్థం చేసుకుని పరిష్కరిస్తాడనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. తర్వాత 28వ తారీఖున మరి అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఆయన కార్యాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారంతా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ ప్రెస్ మీట్లో ఇక్కడ అసలు అంతా వాస్తవం, ఏం జరగలేదు, చాలా మంచిగా ఉందనేటువంటి మాట చెప్పారు. మేము 28వ తారీఖు 27వ తారీఖు ఏదైతే కమిషనర్ గారికి ఇచ్చినటువంటి కాగితంలో ఉన్న అంశాలు ఏదైతే ఉందో వాటికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము. వీటికి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మేము అవాస్తవాలు లేకపోతే లేనిపోయినవి మేము ఎక్కడ కూడా మరి అక్కడ మాట్లాడటం అనేది జరగలేదని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఆధారాలతోనే మేము అక్కడికి వచ్చి మాట్లాడటం జరిగింది. దయచేసి అక్కడ ఉన్నటువంటి కార్యాలయ సిబ్బంది అర్థం చేసుకోవాలి. గురు పౌర్ణమిని పురస్కరించుకొని స్థానిక బురిపాలెం రోడ్లోని వివేకా సెంట్రల్ స్కూల్లో బుధవారం గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. విద్యార్థులకు గురు పౌర్ణమి విశిష్టతను వివరించి గురువులను గౌరవించే సంస్కృతిని అలవర్చుకోవాలని విద్యా సంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ సూచించారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొని గురువులకు శుభాకాంక్షలు తెలిపారు. నెక్స్ట్ రమణ అక్కడ వెరీ గుడ్.
చాలు. కింద పాదాలు పెట్టమ్మా, పాదాలు నమస్కారం పెట్టమ్మా, నమస్కారం వేయండి, పాదాలు వేయండి. వేయమ్మా. అది ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని ప్రతి సంవత్సరం కూడా మనందరము గురు పౌర్ణమి అని పిలుచుకుంటాం. ఈరోజు ప్రత్యేకించి గురువు గారందరికీ కూడా వినయ విధేయతలతో నమస్కారం పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటాం. అది ఈరోజు ప్రత్యేకత. గురు అంటే పదానికి అర్థం తెలుసుకోవాలి మనందరం కూడా. గు అంటే అజ్ఞానము, చీకటి అని. గు అంటే ఏమిట్రా? అజ్ఞానము, చీకటి. రు అంటే వెలుగు, జ్ఞానము. అజ్ఞానము తొలగించి జ్ఞానమునిచ్చువాడు గురువు. చీకటిని తొలగించి వెలుగునిచ్చేవాడు గురువు. తెలియని విషయాలని తెలియజేసేవాడు గురువు. అలాంటి గురువుకి ఈ రోజు నమస్కారం పెట్టుకోవాలి పిల్లలందరూ కూడా. నమస్తే పెట్టండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.